అందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా అనేది లభించబోతోంది. ఖచ్చితంగా జూన్ 10వ తేదీ తర్వాత మీనరాశి వారి జీవితంలో చోటు చేసుకోబోయేది ఇదే. ముఖ్యంగా ఈ అవకాశాన్ని మాత్రం మీరు వదులుకోకండి. ఖచ్చితంగా అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలి అన్నా, లేదంటే మీనరాశి వారి జీవితంలో అదృష్ట యోగం పట్టాలి అన్నా ఈ చెట్టు దగ్గర మీరు చేయవలసినటువంటి ఒక పరిహారం ఉందండి. అలాగే మీనరాశి వారి జీవితంలో జూన్ 10 తర్వాత మాత్రమే ఈ పరిహారం చేయాలి. కాబట్టి అసలు ఏం చెయ్యాలి, ఇంకా మీనరాశి వారికి కోట్లు గడించేటటువంటి చెట్టు ఏది, ఇంకా ఈ చెట్టు దగ్గర ఎటువంటి పరిహారం చేయాలి అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీనరాశి వారు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటారు. మనం ఎవరినైనా వ్యక్తుల్ని చూస్తే వారి లక్షణాలని బట్టి, లేదంటే వాళ్ళ క్యారెక్టరైజేషన్ని బట్టి వాళ్ళది ఏ రాశి అని కూడా చాలా తేలిగ్గా చెప్పొచ్చండి. అలాంటిది మీనరాశి వారిని చూస్తే మాత్రం వీరి లక్షణాలను బట్టి కానివ్వండి, లేదంటే వీళ్ళ క్యారెక్టరైజేషన్ని బట్టి కానివ్వండి, లేదంటే వీళ్ళ యొక్క ప్రవర్తనా శైలిని బట్టి కానివ్వండి, ఖచ్చితంగా వీరు మీనరాశి వారు అని మరింత తేలికగా చెప్పేటటువంటి లక్షణాలు వీరి దగ్గర ఉంటాయి. కరుణ, సానుభూతి అంటే వీరికి ఎంత ప్రాణాలుగా ఉంటాయంటే వీరి సహజ లక్షణాలని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే కరుణతోనే ఉంటారండి. ఎవరైనా ఈ మీనరాశి వారి దగ్గరికి వెళ్ళి మాకు ఈ పరిస్థితి ఉందండి, మేము చాలా బాధపడుతున్నాము, లేదంటే మేము చాలా నష్టపోతున్నాము, మాకు కొంచెం సాయం చేయండి అని అడిగితే మాత్రం ఖచ్చితంగా సాయం చేస్తారు. కానీ ఒక విషయం ఏంటంటే ఇక్కడ వినూత్నంగా ఉండేది, మీనరాశి వారికి ఈ కరుణ అనే లక్షణం ఎంత సహజంగా ఉంటుందో కొన్ని సందర్భాలలో అసలు నమ్మరండి. వీళ్ళని నమ్మించడం మాత్రం మహా కష్టం. ఎందుకంటే వీళ్ళకి నమ్మకం కలిగించుకోవడం ఎంతైతే ముఖ్యమో వీళ్ళకి నమ్మకాన్ని కలిగించాలి కొత్త వాళ్ళు వెళ్ళి అనే గనక పరిస్థితి వస్తే అది చాలా కష్టం అని చెప్పాలి. కాబట్టి ఈ రాశి వారు చాలా సహజంగానే ఉంటారు. ముఖ్యంగా సున్నితత్వంగా ఉంటారు. ఊహల్ని ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు, చిన్న విషయాన్ని కూడా. అందుకే వీరు ఎక్కువగా ఊహా ప్రపంచంలోనే ఉంటారని చెప్పొచ్చు. అలాగే లోతైన భావోద్వేగాలను కలిగి ఉంటారు. ముఖ్యంగా ఇతరుల ఎమోషన్స్ని కూడా చాలా బాగా అర్థం చేసుకుంటూ ఉంటారనమాట. కాబట్టి ఈ రాశివారు ఎక్కువగా బాధని కూడా తొందరగా అర్థం చేసుకుంటారు ఎదుటి వాళ్ళది. అందుకే వారికి సాయం చేయడానికి ఎక్కువగా ముందుంటారు. కానీ కొన్ని పరిస్థితుల్లో మాత్రం వీళ్ళు నమ్మలేదు అంటే ఇక మీరు ఏమైపోయినా కూడా పట్టించుకోకుండా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఎక్కువగా సున్నిత స్వభావం కలిగి ఉండడం వల్ల ఇతరుల నుంచి తొందరగా ప్రభావితం అయిపోతారు. వాళ్ళ ఎమోషన్స్ని కూడా చాలా తేలిగ్గా అర్థం చేసేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి లోతైన భావోద్వేగాల వల్ల వీరి ఎమోషన్స్ని కొన్ని సందర్భాలలో కంట్రోల్ చేయడం చాలా కష్టం అండి. ఎందుకంటే వీళ్ళతో ఉన్నవాళ్ళు కూడా అస్సలు భరించలేరు అన్నమాట. అంత కంట్రోల్ చేసుకోకుండా అంత ఎమోషనల్గా ఉంటారు. కాబట్టి బంధాలని కూడా చాలా తేలిగ్గా ఏర్పాటు చేసేసుకుంటారు. అంటే చాలా తొందరగా వీళ్ళు మనవాళ్లే అనేసుకుంటారు. కానీ వాళ్ళు మాత్రం వీళ్ళ జీవితంలో ద్రోహం చేసినా, నమ్మక ద్రోహం చేసినా, వెన్నుపోటు పొడిచినా, ఇలాంటి పరిస్థితులు కలిగిస్తే మాత్రం ఖచ్చితంగా బాగా బాధపడుతూ ఉంటారనమాట. ఇంకా కుంగిపోతారు. ఇక ఇది ఎలా ఉంటుందంటే తర్వాత ఎవరికి సాయం చేయకూడదు అనేటటువంటి పరిస్థితికి వచ్చేస్తారు. అదేవిధంగా మీనరాశి వారు ఎక్కువగా ఆదర్శవాదులుగా ఉంటారు. నైతికతకు మద్దతు ఇస్తూ ఉంటారు. దీనివల్ల వారికి గౌరవం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. మీనరాశి వ్యక్తులు చాలా వరకు ప్రశాంతంగా ఉంటారు, కోపం రాదు. అందుకనే వీళ్ళని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వారు ఎక్కువగా మోసపోతూ ఉంటారని కూడా చెప్పచ్చు. కాకపోతే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, వీరు ఎవరికి హాని చేయరు. వీళ్ళని ఎంత బాధ పెట్టినా, ఎంతలాగా మనసుకి ద్రోహం చేసినా వీళ్ళు మాత్రం పరిస్థితి వచ్చినా, అంటే వాళ్ళని మోసం చేసే పరిస్థితి వచ్చినా, దెబ్బతీసే పరిస్థితి వచ్చినా, లేదంటే వాళ్ళ మీద పగ తీర్చుకునేటటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ రివర్స్ అవ్వరు. మీనరాశి వారి దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం కూడా అదే అని చెప్పుకోవచ్చు. అటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఈ మీనరాశి వారికి
ఈ చెట్టు దగ్గర కోట్ల రూపాయల ఖజానా లభించబోతుందండి. జీవితంలో వీరు ఎన్నో రకాల పరిస్థితుల్ని చూసి ఉంటారు. ముఖ్యంగా యవ్వన దశలో, బాల్య దశలో, లేదంటే వివాహ సమయంలో కానీ, పిల్లల్ని కలిగించుకునే టైంలో కానీ, ఇలా ఏ సమయంలోనైనా సరే చాలా కష్టాలు పడి ఉండుంటారు అండి. అలాంటి వారికి ఖచ్చితంగా ఈ చెట్టు దగ్గర మీరు ఈ చిన్న పరిహారం చేస్తే చాలండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. అంతేకాదు, మీ కష్టానికి ఇన్ని సంవత్సరాలుగా పడినటువంటి కష్టానికి కూడా మీకు విజయం అనేది దక్కుతుంది. ముఖ్యంగా ఎవరైతే మీనరాశిలో జన్మించి మీకు పూర్వీకుల నుంచి ఆస్తి రావాలి అనుకుంటారో, ముఖ్యంగా రావాల్సి ఉండి రాలేక మీ చుట్టాలే మీకు అడ్డుపడి కోర్టుల్లో, ఇంకా లేదంటే పెద్దల దగ్గర, పంచాయతీల దగ్గర పెట్టించడం, న్యాయంగా మీకు దక్కాల్సిన ఆస్తినే రానివ్వకపోవడం లాంటివి చేస్తూ ఉన్నట్లయితే మీరు కేవలం 9 రోజులు మాత్రమే ఈ చెట్టు దగ్గర మీరు ఈ చిన్న పరిహారం చేయండి. మీ ఆస్తి మీకు న్యాయంగా దక్కి తీరుతుంది, ఇందులో సందేహమే లేదు. లేదా వ్యాపారంలో కానీ, ఉద్యోగం కోసం కానీ, మీరు జీవితంలో ఒక సంకల్పంతో ఏ పని అయితే అనుకుంటున్నారో ఆ పని కోసం మీరు ఖచ్చితంగా జూన్ 10 నుంచి 10 తర్వాత ఈ పని చేయండి. ఖచ్చితంగా అనుకున్నదే అనుకున్నట్లుగా జరుగుతుంది. ఎందుకంటే జూన్ 10 తర్వాత నుంచి మీనరాశి వారి గ్రహస్థితి అనేది మార్పు చెందుతుంది. ముఖ్యంగా గురుడు, శుక్రుడు, శని, ఈ 3 గ్రహాల పరిస్థితి కూడా మారుతుందండి. ఈ కారణం చేత మీనరాశి వారికి అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలి అంటే ఖచ్చితంగా జమ్మి చెట్టు దగ్గర 9 రోజుల పాటు మీరు ఈ చిన్న పరిహారం చేయండి చాలు. మీరు ఏమీ చేయక్కర్లేదు. ఖచ్చితంగా అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుందండి. అసలు ఏం చేయాలి అని అంటే, జమ్మి చెట్టు దగ్గర మనకి చాలా చోట్ల దేవాలయాల దగ్గర అలా దొరుకుతుందండి. జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఆ ప్రాంతాన్ని కాస్త శుభ్రం చేసుకోండి. చక్కగా చెట్టు మొదట్లో నీటిని పోయండి. నీటిని పోసి ఆ తర్వాత మీరు చిన్న దీపం పెట్టుకోండి. పిండి దీపమైనా పర్వాలేదు, మట్టి దీపమైనా కూడా పర్వాలేదండి. ఇక్కడ మీరు సహజంగా ఉండాలి కాబట్టి మనం మట్టి దీపం కానీ, పిండి దీపం కానీ అని చెప్పుకున్నాము. కాబట్టి ఈ మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో జూన్ 10 తర్వాత నుంచి 11వ తారీఖు నుంచి అయినా సరే మీరు ఈ విధంగా చేయండి. ఖచ్చితంగా అనుకున్నది జరుగుతుంది. కాబట్టి పిండి దీపం పెట్టుకోండి. 9 రోజుల పాటు ఈ విధంగా చేయడం వల్ల ప్రతిరోజు కూడా ఈ చెట్టు దగ్గరికి వెళ్ళడం మానకుండా 9 రోజుల పాటు ఈ విధంగా పిండి దీపం పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. ముఖ్యంగా మీ సంకల్ప బలం నిజమవుతుందని మరోసారి మీరు ఎవరైతే పడని వారు ఉంటారో వారికి నిరూపించుకున్న వారవుతారు. కాబట్టి జూన్ 10 తర్వాత నుంచి మీరు ఏ సందర్భంలోనైనా ఈ నెలాఖరులోపు 9 రోజుల పాటు ఖచ్చితంగా ఈ యొక్క పని చేయండి. మీరు అనుకున్నది చక్కగా జరుగుతుంది. మీకు ఎలాంటి వ్యతిరేకత ఉండదు. మీకు ఎదురు ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది. మీరు ఎంత అదృష్టవంతులుగా మారుతారు అంటే మిమ్మల్ని చూసి ఇప్పటి వరకు మిమ్మల్ని కుళ్ళుకున్న వాళ్ళే చూసి ఆశ్చర్యపోయే స్థాయికి మీరు చేరుకుంటారు. అంతటి అదృష్టవంతమైనటువంటి ఫలితం దక్కబోతోంది మీకు. కాబట్టి మీరు విదేశాలకు వెళ్ళాలన్నా, సంతానం లేక బాధపడుతున్నా, లేదంటే వివాహం కాక ఎంతో బాధపడుతున్నా కూడా మీకు ఇప్పటి వరకు ఎవరైతే విమర్శలు చేశారో వాళ్ళే ఆశ్చర్యపోయేలాగా మీకు విజయం దక్కుతుందండి. ఈ విజయం దక్కడం వల్ల మీరు అదృష్టవంతులు అని మీ చుట్టూ ఉన్నవారే మిమ్మల్ని పొగడడం జరుగుతుంది. కాబట్టి మీనరాశి వారు ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, మీనరాశి వారికి ఎటువంటి అదృష్టం వీరికి తలుపు తట్టనుందో తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియోలో చెప్పిన విధంగా మీనరాశి వారు తప్పకుండా ఈ పరిహారాలనైతే పాటించండి. మీనరాశి వారికి రాబోయే రోజుల్లో అదృష్టం వెతుక్కుంటూ రాబోతూ ఉంది. మీనరాశి వారు ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా వీరికి ఎన్నో మార్పులైతే వస్తూ ఉంటాయి. అవి మంచి మార్పులే. కాబట్టి మీనరాశి వారు వీడియోలో చెప్పిన విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ పొరపాట్లు చెయ్యకుండా మీరు గనక ఈ వీడియోలో చెప్పిన విధంగా ఉంటే తప్పకుండా మీకు విజయం అనేది చేకూరుతుంది. అలాగే విజయాన్ని తప్పకుండా మీరు సాధిస్తారు. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీనరాశి వారు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా ఉంటే చాలు ఈ రీల్ ని వాళ్ళకి షేర్ చేయండి. మరి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.